హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయింది కదా ఇట్లా డైరెక్ట్ మాట్లాడుకొని. అండ్ ఆల్మోస్ట్ 6 months అవుతుంది మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయక. మొన్న ఒక వీడియో పోస్ట్ చేసిన, కామెంట్స్ అయితే అసలు బీభత్సంగా వచ్చినాయి. అన్న ఉన్నవా పోయినవా, అసలు ఏమైంది, పెళ్లి చేసుకున్నావా, గాయబ్ అయిపోయినా 6 months, యూట్యూబ్ పాస్వర్డ్ ఇప్పుడు గుర్తొచ్చిందా అని కామెంట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఒక యూట్యూబ్ ఛానల్ 6 months ఇన్యాక్టివ్గా ఉంటే అది బేసిక్గా చచ్చిపోయినట్టే. బట్ మీరు నన్ను మర్చిపోలేదు, నా పైన ఎఫెక్షన్ లవ్ అట్నే పెట్టుకున్నారు. చాలామంది మిస్ అయినాం నీ వీడియోస్, చెయ్యి మంచి కంటిన్యూ అయ్యి ఏమైంది అని చాలామంది అడుగుతున్నారు. సో రీజన్స్ చాలా ఉన్నాయి. ఏది జరిగినా మంచిగా జరిగింది అనుకున్నా. 6 months బ్రేక్ తీసుకున్నా. సో కొన్ని జరిగినాయి, టైం వచ్చినప్పుడు చెప్తాను. సో ఇప్పుడు థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం థాయిలాండ్ Day 2లో ఉన్నాము. నిన్న Day 1 వీడియో చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ Day 2 వచ్చేసి ఇవాళ మనం పీపీ ఐలాండ్ ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాము. ఫుకెట్ అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది గుర్తొచ్చేది, మేజర్గా మనం మస్ట్ ట్రై థింగ్స్లో పీపీ ఐలాండ్ డే ట్రిప్ ఉంటుంది. సో ఈరోజు అయితే మనం పీపీ ఐలాండ్ డే ట్రిప్కి వెళ్తున్నాం. లెట్స్ గో. ఆల్ రైట్, మన పీపీ ఐలాండ్ డే ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఈ ట్రిప్ గురించి కొంచెం బ్రీఫింగ్ ఇస్తా. సో ఇది వచ్చేసి మనకు డే ట్రిప్ ఉంటుంది, అంటే ఎంటైర్ డే మొత్తం ట్రిప్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ మీకు 4,000 నుంచి 6,000 మధ్యలో పడుతుంది. మీరు ఎక్కడ బుక్ చేసుకున్నారో దాన్ని బట్టి ప్రైసింగ్ డిపెండ్ అయి ఉంటుంది. మామూలుగా మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఏదైతే హోటల్లో స్టే చేస్తున్నారో లేదంటే హాస్టల్లో స్టే చేస్తున్నారో వాళ్ళని అడిగినా వాళ్ళు కూడా మీకు బుక్ చేసి పెట్టేస్తారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు. సో ప్రైసింగ్ అనేది అయితే డిఫరెంట్ ఉంటుంది. నా విషయానికి వస్తే మనకు ప్యాకేజ్లో ఇంక్లూడింగే థాయిలాండ్ టూరిజం చూసుకుంటుంది కాబట్టి నేనైతే ఏం పే చేయలేదు. సో హోటల్కి దీనిలో మనకి ఇంక్లూజన్స్ ఏముంటాయంటే పికప్ అండ్ డ్రాప్, మధ్యాహ్నం లంచ్ కూడా ఉంటుంది. సో ఒక వెహికల్ వచ్చి హోటల్ నుంచి నన్ను పిక్ చేసుకుంది అండ్ మీటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడికి వచ్చినాక తర్వాత మనకు బ్రీఫింగ్ ఉంటుంది, అంటే ట్రిప్ ఏంటి, మీకు ఏమేమి కావాలి, ఎంత టైం పట్టిద్ది ఏంటి అనేది అంతా మనకు ఒక బ్రీఫింగ్ ఇస్తారు రఫ్గా. మనం ఎన్ని ఐలాండ్స్ వెళ్తున్నాం ఏంటి అనేది. దాని తర్వాత చెప్తారు ఏం చేయాలి ఏం చేయొద్దు ఏంటి సంగతి అనేది. గ్రూప్స్గా డివైడ్ చేసేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క స్పీడ్ బోట్లో అయితే కూర్చోబెట్టేస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మన స్పీడ్ బోటు. ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30 మంది ఉంటారు. మనకు బోట్కి ఒక డ్రైవర్ ఉంటాడు, దానికి ఒక 2 హెల్పర్స్ ఉంటారు అండ్ ఒక గైడ్ కూడా ఉంటారు. వాళ్ళు త్రూ అవుట్ ద ట్రిప్ మనకు గైడ్ చేస్తూ ఉంటారు. మీరు ఇట్లా ఉండండి, ఇది చేయండి, ఇది చేయకండి, ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్తున్నాం, ఇక్కడి నుంచి ఇంత డిస్టెన్స్ ఉంటుంది అది అన్నట్టుగా. సో మాకైతే జెనీ అనే ఒక గైడ్ అయితే వచ్చింది, చాలా ఫ్రెండ్లీగానే ఉండే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ట్రిప్ రిలేటెడ్. ఈవెన్ దో నేను ఆల్రెడీ పీపీ ఐలాండ్ ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా విజిట్ చేసిన. బట్ ఎన్నిసార్లు వచ్చినా చెప్తున్నా కదా, ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ నాకైతే, నిజంగా జన్నట్లో ఉన్నట్టయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం మన స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక 20 minutes డిస్టెన్స్లో మంకీ ఐలాండ్ అయితే ఉంటుంది. సో మంకీ ఐలాండ్ అయితే రీచ్ అయిపోయినాము. సో మంకీ ఐలాండ్లో ఏముంటుంది అని అంటే, మీకు చిన్న చిన్న క్యూట్ మంకీస్ అయితే ఉంటాయి. సో స్పెసిఫిక్గా మనకు పెద్ద వింత అయితే ఏముండదు, ఎందుకంటే మనం రెగ్యులర్గా మంకీస్ చూస్తూ ఉంటాము. బట్ ఎవరైతే కొంచెం సిటీస్లో పెరిగిన వాళ్ళు లేదంటే ఎక్కువ ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ మంకీస్ని అదంతా చూసుకుంటూ. బేసిక్ ఇక్కడ మనం దిగి టైం స్పెండ్ చేయడానికి అయితే ఏముండదు. ఒక 5 minutes బోట్ ఆపేస్తారు. సో బోట్లో నుంచే మనం ఆ మంకీస్ని అయితే చూస్తాము. మంచి అనిపిస్తుంది, పిల్లలకి ఇట్లుంటే మంచి ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో ఉన్నప్పుడైతే మస్తు టైం పాస్ అయిపోతుంది. మంకీ ఐలాండ్ సైట్ సీయింగ్ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మన జర్నీ పీపీ డౌన్ ఐలాండ్కి అయితే స్టార్ట్ అయిపోతుంది. జర్నీ అంటే పెద్ద ఎక్కువ దూరం కూడా ఏమి ఉండదు, ఒక 5 minutesలో రీచ్ అయిపోతాము. కనిపిస్తూ ఉంటుంది దూరం నుంచి కూడా. సో అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత మా గైడ్ అయితే చెప్పింది, ఇక్కడ మీకు 1.5 hour టైం అయితే ఉంటుంది, వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్పింది. పీపీ డౌన్ ఐలాండ్ ఏంటంటే బేసిక్గా ఒక ప్రాపర్ ఐలాండ్. ఇక్కడ మనకు హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్, ఎవ్రీథింగ్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏమేమి చేస్తామంటే, లైక్ ఇక్కడ బీచ్లో మనం కావాలనుకుంటే వెళ్ళి కొంచెం బీచ్లో సరదాగా టైంపాస్ చేయొచ్చు. లేదు అని అంటే ఇంకొక ఆప్షను, ఇక్కడ షాపింగ్ అవైలబిలిటీ కూడా ఉంటుంది, వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. లైక్ డిపెండ్స్ ఆన్ యువర్ మూడ్ అండ్ బడ్జెట్. మన దగ్గర పెద్దగా బడ్జెట్ లేదు అంటే సైలెంట్గా కూర్చోవాలి. అక్కడ బీచ్లో వెళ్ళి కొంచెం స్విమ్మింగ్ చేసుకోవడము, ఇంకా ఆడుకోవడం ఏదో చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర బడ్జెట్ ఉంది అంటే చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ బోర్డుల మీద కనిపిస్తున్నాయి కదా,
సో ఇక్కడికి వచ్చినాక కూడా వేరే వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు, ఆ చిన్న బోట్లో తీసుకెళ్తాము, ఆ వ్యూ చూపిస్తాము, ఈ వ్యూ చూపిస్తామని. సో ప్రస్తుతం మనం వచ్చింది ఎక్కడికి అంటే మన ప్యాకేజ్లో మనకు మధ్యాహ్నం లంచ్ ఇంక్లూడింగ్ ఉంది. సో మాకైతే మా గైడ్ ప్లేస్ చూపిస్తున్నారు. సో మీరు ఎక్కడైనా తిరగండి, కాకపోతే 1 o'clock కల్లా బోట్ దగ్గరికి వచ్చేసేయండి. ఇక్కడ ఫుడ్ ఉంటుంది, అందరికి ఒక్కొక్క బ్యాండ్ ఇచ్చినారు స్టార్టింగ్ అప్పుడే. సో ఇక్కడ ఫుడ్ తినేసి 1 o'clock వరకు బోట్ దగ్గరికి వచ్చేసేయండి అని అయితే ఆమె ఇన్స్ట్రక్షన్ చెప్తుంది. సో అది తినేసి కొంచెం ఇక్కడ ఒక వేరే గల్లీ ఉంటే ఆ గల్లీలో నుంచి నేనైతే ఒక బీచ్ దగ్గరికి వెళ్తున్నా. సో ప్రాపర్ ఒక మార్కెట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్ షాపింగ్ A to Z అయితే దొరుకుతున్నాయి. నేను ఇంకా నాతో పాటు ఇంకొక 2-3 ఉండే. సో మనం వెళ్ళి కొంచెం బీచ్లో ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా ఈ బీచ్కి అయితే వచ్చేసినాము. చూడండి ఎంత క్లియర్గా ఉందో అసలు, ఆ బ్లూ వాటర్ కానీ, ఆ వైట్ శాండ్ కానీ, ఆ గ్రీనరీ కానీ, అంటే లైక్ మీకు ఇక్కడ ఎట్లా కనబడుతుందో నాకు తెలియదు కానీ లైవ్లో మాత్రం మస్తు అనిపించింది. ఒక అరగంట అక్కడ గట్టిగా ఆడేసి మంచిగా స్విమ్మింగ్ అది చేసేసుకొని ఫుడ్ దగ్గరికి వచ్చేసినాము. ఫుడ్ దీనికి మనం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు, వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. అండ్ స్పెషల్గా ఏంటంటే మన బోట్లోనైతే అందరు ఇండియన్సే ఉన్నారు. సో వాళ్ళు మెజారిటీగా ఇండియన్ ఫుడ్డే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ వేరే బోట్లో వెళ్తే మేబీ వేరే ప్లేస్ ఉంటుందేమో తెలియదు కానీ మనకైతే ఆల్మోస్ట్ మన రైస్, కర్రీస్, ఎవ్రీథింగ్ అయితే ఉండే. మంచిగా అనిపించింది, లైక్ ఫుడ్ అయితే డీసెంట్గానే ఉండే. సో ఇది ఇక్కడ ఈ ఐలాండ్లో మనం చేసింది, పెద్దగా ఏం లేదు అంతే. ఇంకా ఫోటోలు, వీడియోలు, కొంచెం వాటర్లో దుంకడము, అటు ఇటు ఎగరడం అంతే. ఆడ మన టైం అయిపోగానే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. పీపీ డాన్ నుంచి ఇప్పుడు మనం పీపీ లేక్ అయితే వెళ్తున్నాము. సో ఇంకోటి ఏంటంటే ఈ బోట్లో మనకు వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఎవ్రీథింగ్ ప్యాకేజ్లోనే ఇంక్లూడింగ్ ఉంటాయి. అంటే మనం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఇక్కడ ఒక కేవ్ కనిపిస్తుంది కదా, ఇది నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చెప్పిన, గబ్బిలంది సలైవా ఉంటుంది కదా, సో దాన్ని ఈ కేవ్లో ఉంటుందంట. దాన్ని చైనీస్ కంపెనీస్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి చాలా కాస్ట్ ఎక్కువగా అమ్మేస్తారు అన్నట్టుగా మా గైడ్ చెప్పిండే. సో అదే చూస్తున్నారు మా వాళ్ళంతా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి చాలామంది మనం ఏమనుకున్నాం, పీపీ ఐలాండ్ అంటే ఒకటే ఐలాండ్ అనుకుంటాం, బట్ అది నిజం కాదు. పీపీ ఐలాండ్ అంటే 2 ఐలాండ్స్, పీపీ లే, పీపీ డాన్. సో ఇందాక మనం పీపీ డాన్ చూసినాం కదా, ఇప్పుడు మనం పీపీ లేక్ అయితే వచ్చేసినాము. ఇది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, సో ఇటు మొత్తం మన కొండలు ఉంటాయి. సో మధ్యలో ఒక స్ట్రీమ్ లాగా ఉంటుంది, ఒకటే లైన్ మొత్తము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఏంటంటే, మన స్పీడ్ బోట్ నుంచి ఇంకొక చిన్న బోట్, టేల్ బోట్స్ అంటారు, ఆ టేల్ బోట్స్లో మనము లోపల ట్రిప్కి వెళ్ళొచ్చు. ఒక 1/2 hour అట్లా టైం పడుతుంది. కాకపోతే ఈ టేల్ బోటు మనకు దీంట్లో ఇంక్లూడింగ్ కాదన్నమాట, మనం ఎక్స్ట్రా పే చేయాలి. 1500-2000 అలా ఉంటుంది. మా బ్యాచ్లో వచ్చిన వాళ్ళు కొంతమంది కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఆ బోట్లో వెళ్ళినారు. ఇంకా మేమైతే మనకు పెద్ద అవసరం ఏం లేదు అని అనుకున్నాం. ఒకవేళ మీకు మంచి ఇట్లా ఐకానిక్ ఫొటోస్ కావాలి, మంచి రీల్స్ కావాలి అని అనుకుంటే ఆ టేల్ బోట్లో వెళ్ళండి, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఆ 30 minutes 40 minutes మరి మనం ఏం చేస్తాం వాళ్ళు వచ్చే వరకు అంటే, మనకు కూడా ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి. ఏంటంటే మనకు ఆ ప్లేస్ నుంచి ఒక 2-3 minutes డిస్టెన్స్లో ఒక ప్లేస్కి అయితే తీసుకొచ్చేసారు. సో ఇక్కడ మనందరికీ స్నోర్క్లింగ్ గేర్ అయితే ప్రొవైడ్ చేసారు. ఆల్మోస్ట్ ఒక 35 minutes to 45 minutes మస్తు టైం ఇచ్చారు, మంచిగా ఎంజాయ్ చేయండి స్నోర్క్లింగ్ అని. సో ఫుల్ ఎంజాయ్ చేసినాం. అండ్ ఇందాక వెళ్ళిన బ్యాచ్ కూడా వచ్చి మళ్ళీ జాయిన్ అయింది, వాళ్ళతో కూడా అందరం కలిసి స్నోర్కల్ చేసినాం. నా దగ్గర యాక్షన్ కెమెరా లేదు కాబట్టి అండర్ వాటర్ షాట్స్ చూపెట్టలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఈ స్పీడ్ బోట్లో వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఎప్పుడు ఇస్తూ ఉంటారు, దానికి ఎలాంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అది కూడా ప్యాకేజ్లో ఇంక్లూడింగ్. అన్లిమిటెడ్ వాటర్, అన్లిమిటెడ్ డ్రింక్స్ ఏమన్నా తాగండి. సో ఇప్పుడు మనం వచ్చింది ద ఫేమస్ ప్లేస్ మాయా బే. సో మాయా బే అనేది ఈ ట్రిప్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఐకానిక్ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే, చాలా మూవీస్, నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ, ఇంగ్లీష్ మూవీస్ కానీ, ఈవెన్ మన తెలుగు మూవీస్ కూడా షూట్ అయినాయి. ఒక్కసారి ఆ ప్లేస్ చూస్తే మీకే అర్థమైపోద్ది. ఇక్కడ ఏంటంటే మనకు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు ఇండివిజువల్గా వస్తే దీనికి సపరేట్ టికెట్ కూడా ఉంటుందంట, బట్ మనం ప్యాకేజ్లో వస్తాం కాబట్టి ఎవ్రీథింగ్ వాళ్ళు చూసేసుకుంటారు. ఇంకా కాకపోతే క్రౌడ్ టూ మచ్ ఉంటుంది. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ చూస్తే మాత్రం మెంటలెక్కిపోద్ది.
ఆల్ రైట్, ఫైనల్గా మాయాబేలో వన్ ఆఫ్ ద మెయిన్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఈ వ్యూ పాయింట్ చూస్తే మీకు ఏదన్నా ఒక సీన్ గుర్తు రావాలి. రీసెంట్గా మన తెలుగు మూవీ కూడా ఒకటి ఇక్కడ చాలా ఫేమస్ మూవీ ఇక్కడ షూట్ జరిగింది. ఒక సాంగ్ లొకేషన్ ఇక్కడే ఉంటుంది. అది ఏంది అనేది తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ లోపలికి వచ్చిన తర్వాత వెల్కమ్ టు మాయాబే అని ఇట్లా బోర్డు ఉంటుంది. ఫోటో ఖచ్చితంగా మ్యాండేట్ కదా, వచ్చిన మంది తెలాలిగా జనాలకి. సో ఒక ఫోటో తీసేసుకున్నా. కనబడుతుంది కదా కింద వైట్ శాండ్, ప్యూర్ వైట్ మొత్తం శాండ్ అయితే. అండ్ కొంచెం సముద్రం ఇప్పుడైతే లోపలికి ఉంది. నార్మల్గా ఈ ముందు వరకు అయితే వచ్చేస్తుంది. నేను లాస్ట్ టైం చూసినప్పుడు కూడా హెవీగా ఉండే, బట్ ఇప్పుడు అంత లోపలికి ఉంది. అండ్ జస్ట్ మనోళ్ళు ఒక 40 minutes అట్లా టైం ఇచ్చారు. మంచిగా ఎంజాయ్ చేసినాము. ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ టు అనదర్ ఐలాండ్. ఇప్పుడు మనం వెళ్ళే ఐలాండ్ ఏంటంటే మన ఈ ట్రిప్లో ఇంకా లాస్ట్ ఐలాండ్, సమ్ లోకల్ ఐలాండ్ అన్నమాట. అక్కడ స్టే చేయడానికి అట్లా ఏమి ఉండదు. జస్ట్ వెళ్ళినాము, చిల్ అయినాము, వచ్చినాము అన్నట్టుగా ఉండాలి. మా గైడ్ కూడా అదే చెప్తుంది. సో దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఐలాండ్. ఇక్కడ ఏంటంటే స్టే ఆప్షన్స్ ఏముండవు. జస్ట్ తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి, వచ్చేసేయండి. సో ఆల్మోస్ట్ మనం 4:35 ఆ టైం అయింది ఈ ఐలాండ్కి రావడానికి. సో ఇక్కడికైతే వచ్చేసినాము. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ బార్స్ కానీ యాక్టివిటీస్ అంటే వాటర్ యాక్టివిటీస్ లైక్ కయాకింగ్, జార్బింగ్ అండ్ జెట్స్కి, పారాగ్లైడింగ్ ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. మీకు మొత్తం చైర్స్ ఉంటాయి, ఫుడ్, డ్రింక్స్, ఎవ్రీథింగ్. ఇట్లా ఇంకా డే అంతా ఫుల్ తిరిగి అలసిపోయి ఉంటాం కదా, మంచిగా ఇక్కడ చిల్ అవ్వచ్చు అన్నమాట. ఒక 45 minutes to 1.5 hours అయితే ఫ్రీ టైం ఇస్తారు. సో ఇది ఇక్కడ సినారియో. సో ఇది ఓవరాల్గా మన పీపీ ఐలాండ్ డే ట్రిప్. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. మీకు వీడియోలో అంత చూపెట్టలేదు నాకైతే తెలియదు. పర్సనల్గా నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. మీరు ఒకవేళ ఫుకెట్ ట్రిప్ కోసం మాత్రం డెఫినెట్గా దీని అయితే అస్సలు మిస్ అవ్వకండి. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అండ్ మీరు నా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. Thank you so much. I'll see you in my next one. Bye-bye.